అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. 31 డిసెంబర్ 2020 ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై ఘాటుగా స్పందించారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తలను తీసుకెళ్లారంటే సిగ్గుగా అనిపించడం లేదా అంటూ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు హిందువులంటే అంత చులకనా? కొంతమంది చేస్తున్న వికృత క్రీడ ఇలాగే కొనసాగుతుందంటే దీని వెనుక ఎవరైనా పెద్దల హస్తముందనే అనుమానం కలుగుతోందని అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిల్పా రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా కారణంగా ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. దీంతో ఎమ్మెల్యేలతో సన్నిహితంగా తిరిగిన వారందరూ కరోనా భయంతో ఆందోళన చెందుతున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవి పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. జనవరి 4 నుంచి 31 వరకు 300 రూపాయల ధరపై ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రోజుకు 20,000 టికెట్ల చొప్పున ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని, ఒక్కో యూజర్ ఐడీపై 6 వరకు టికెట్లను కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. జీవో 77ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 77 జారీ చేయడం ద్వారా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు అప్పులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని, అందువల్ల విదేశీ విద్యా దీవెన కూడా వెంటనే ప్రారంభించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ అధికారి ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం, అభియోగాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హిందూ ఆలయాలపై దాడులను సీఎం ఎందుకు ఖండించడం లేదని పవన్ ప్రశ్నించారు. జగన్ ఏ మతాన్ని విశ్వసించినా పరమతాన్ని గౌరవించాలని అన్నారు. గత దాడులను పట్టించుకోకపోవడం వల్లే వరుసగా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రణాళికాబద్దంగానే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్ భవన్లో ప్రతి ఏడాది జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ ను రద్దు చేశారు. జనవరి 1న ఓపెన్ హౌస్ కార్యక్రమం ఉండదని, ఫోన్లోనే గవర్నర్ శుభాకాంక్షలు స్వీకరిస్తారని రాజ్ భవన్ ప్రకటించింది. గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య 1 గంట పాటు ఫోన్ ద్వారా ప్రజల నుండి శుభాకాంక్షలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని, అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వేతనాల పెంపు, ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం వంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్లకు డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో గత 24 గంటల్లో 349 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇదే సమయంలో చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,81,948కి పెరిగింది. మొత్తం 7,104 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,256 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 474 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 3 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 592 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,939కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 1,538కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,878 యాక్టివ్ కేసులున్నాయి. భారత్లో గత 24 గంటల్లో 20,550 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,44,853కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 286 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,439కు పెరిగింది. ప్రస్తుతం 2,62,272 యాక్టివ్ కేసులున్నాయి. భారత్లో యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. మంగళవారం 6 స్ట్రెయిన్ కేసులు నమోదు కాగా కొత్తగా మరో 14 మందికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. దీంతో భారత్కు యూకే నుంచి వచ్చిన వారిలో మొత్తం ఇప్పటి వరకు 20 మందికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. ఢిల్లీ ల్యాబ్కు పంపిన శాంపిల్స్లో మొత్తం 8 మందికి కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బెంగళూరు ల్యాబ్కు పంపిన శాంపిల్స్లో 7గురికి స్ట్రెయిన్ సోకినట్లు వైద్య శాఖ అధికారులు గుర్తించారు. దేశంలోని ఇతర నగరాల్లో మరో 5 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరనున్నట్లు ఆర్జేడీ నేత శామ్ రజాక్ అన్నారు. జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించమోమని చెప్పిన ఆయన 28 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే మాత్రం పార్టీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలోని షహీర్బాగ్ నిరసనలో కాల్పులతో కలకలం సృష్టించిన కపిల్ గుర్జార్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు చెందిన బీజేపీ కమిటీ బుధవారం గుర్జార్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించింది. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్బాగ్లో పెద్ద ఎత్తున నిరసన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరిలో షహీన్బాగ్ నిరసనకారుల వద్దకు వచ్చిన గుర్జార్ గాలిలో 3 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతూ మా దేశంలో హిందువులు మాత్రమే ఏదైనా చెప్పాలి, ఇంకొకరు చెప్పకూడదు అంటూ నినదించాడు. అనంతరం అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్కు విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకు విధించిన తాత్కాలిక నిషేధాన్ని 2021 జనవరి 7 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటన చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్లో మొదలైన కొత్త కరోనా వైరస్ తాజాగా అగ్రరాజ్యానికి కూడా చేరింది. ఇప్పటికే కోవిడ్తో కకావికలమైన అమెరికాను కొత్త కరోనా వైరస్ మరింత భయపెట్టనుంది. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జేడ్ పోలిస్ తెలిపారు. ఈ కొత్త వైరస్ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎలా వైరస్ బారిన పడ్డాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్లో ఉన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ కు బయలుదేరారు. అయితే రాజస్థాన్లోని సుర్వార్ కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్ కు స్వల్ప గాయాలయ్యాయి. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే అజారుద్దీన్ మరో వాహనంలో వెళ్లిపోయారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షో క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.
ఆకట్టుకునే కథలు, వినూతన సినిమా విశేషాలు మరియు అద్భుతాలు సృష్టించిన కొందరు రచయితలు మరియు ప్రముఖుల జీవిత కథనాలను ఈ షోలో మీరు వినవచ్చు. కౌముది ఫౌండర్ అండ్ ఎడిటర్ కిరణ్ ప్రభా గారు హోస్ట్ చేస్తున్నటువంటి ఈ పాడ్కాస్ట్ కౌముది టాక్స్ విత్ కిరణ్ ప్రభా ప్రతి శనివారం ఒక కొత్త కథనంతో మీ ముందుకొస్తుంది. ఈ షోని మీరు వినాలంటే యాపిల్ పాడ్కాస్ట్లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్లో కానీ, లేదా స్పాటిఫైలో కానీ ఈ షోని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది.